వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ కు బాలినేని శ్రీనివాసరెడ్డి మెయిల్ చేశారు. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బాలినేని శ్రీనివాసరెడ్డి కలవనున్నారు. పవన్ భేటీ తర్వాత జనసేనలో చేరే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు నియోజకవర్గంలో అనుచరులతో కలిసి బాలినేని జనసేనలో చేరనున్నట్లు సమాచారం. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా అలాగే జనసేనలో చేరికకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ప్రధానంగా జగన్ కు సమీప బంధువు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు జగన్కు మెయిల్ పంపించారు. ఎప్పటి నుంచో కూడా దాదాపుగా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని విడుతారు అనే ప్రచారం జరుగుతుంది. ఆయనకు కేబినెట్ రీషఫుల్ సందర్భంగా ఆయనకు పదవి ఇవ్వకపోవడంతో అప్పట్లోనే ఆయన అలకపాను పెక్కారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో సీట్ల ఎంపికలో కూడా ఆయన చెప్పినట్టు చేయకపోవడంతో అప్పట్లో కూడా ఆయన తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లోకి వెళ్లారు. జనసేనకు సంబంధించిన కీలక నేత నాగబాబు ద్వారా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లోకి వెళ్లారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అని తెలిసిన వెంటనే జగన్ 3 రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి చాలాసేపు చర్చించారు. జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించాలి అని చెప్పి కూడా కోరారు. అయితే తాను అందుకు సిద్ధంగా లేనని ఆలోచించుకొని చెబుతాను అని చెప్పడమే కాకుండా తన అభిష్టానికి వ్యతిరేకంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో టికెట్లు ఇవ్వడంతో పాటు ఒంగోలు పార్లమెంటు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి తనను పక్కన పెట్టడంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. స్థానికంగా ఉండే నేతలు, పైగా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని మంత్రి పదవితో పాటు శాసనసభ సభ్యత్వాన్ని కూడా వదిలి మీతో పాటు నడిచిన వాళ్లతో కూడా ఈ విధంగా వ్యవహరిస్తారా అని చెప్పి కూడా ఆ రోజు జగన్ ని బాలినేని శ్రీనివాసరెడ్డి నిలదీసినట్టు తెలిసింది. మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని అమరావతిని 3గా చేల్చడం, 3 ముక్కలు ఆడటంపై కూడా అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మంచి నిర్ణయం కాదు అని కూడా పార్టీ అంతర్గత వేదికల్లో చెప్పినప్పటికీ ఆ రోజు ఆయన కానీ లేకపోతే మొన్న 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ను కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా జగన్కి సమీప బంధువు రాజీనామా చేయడంతో వైసీపీలో కలకలం ప్రారంభమైంది. మొన్న రాజ్యసభలో 2 సభ్యులు రాజీనామా చేయటం, మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయనతో పాటు బీదా మస్తాన్ రావు వీళ్ళిద్దరు రాజీనామా చేయటంతో పాటు 3 ఎమ్మెల్సీలు కూడా పోతుల సునీత గాని, కళ్యాణ్ చక్రవర్తి, కరి పద్మశ్రీ వీళ్ళు రాజీనామా చేయటం, ఇప్పుడు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయటం, అంతకుముందు కిలార్ రోసయ్య పార్టీ క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ఆయన ప్రకటించడం, ఇలా అనేక మంది నేతలు, కొంతమంది జడ్పీ చైర్మన్లు ఈ రోజు కూడా వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ టీడీపీలో చేరటం, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో జగన్ కు సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటమే కాకుండా రాజకీయాల్లో భాష హుందాగా ఉండాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీకి నష్టం జరుగుతుంది అని కూడా ఆయన బహిరంగంగా సన్నిహితుల వద్దే వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయితే దీంతో పాటు ఆయన రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో ఎప్పుడు చేరేది కూడా నిర్ణయం తీసుకుంటాను అని కూడా ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే ABN లో ఈ బ్రేకింగ్ రావటంతో వైసీపీలో కలకలం ప్రారంభమైంది. ఆయన జనసేనలో చేరబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ముందు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు కూడా కంగుదెన్నారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే జగన్ దగ్గరికి నేరుగా వెళ్లి మాట్లాడే స్వతంత్రంతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయాలపై కూడా నిర్మోహమాటంగా మాట్లాడే
ధైర్యం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆదిమూలం సురేష్కు పదవి ఇచ్చి ఈయన తొలగించడంతో అప్పట్లో ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తే నేరుగా జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి విజయవాడలో ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన అప్పుడు కానీ నేరుగా ఆయన్ను సజ్జల నేరుగా ఆయన్ని తీసుకొని జగన్ వద్దకు వెళ్ళారు. అప్పుడు దాదాపుగా 4 రోజుల అనంతరం మాత్రమే ఆయన జగన్ వద్దకు వెళ్ళారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటం కాదు కానీ తనకు చెప్పి ఆదిమూలం సురేష్ను కూడా తొలగిస్తామని చెప్పి చివరి నిమిషంలో ఆయన పేరు చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అంత సమీప బంధువు కావడంతో పాటు జగన్తో సన్నిహితత్వం ఎక్కువగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయటం మాత్రం వైసీపీకి తీరని షాక్ అని చెప్పవచ్చు. ఆ పార్టీలో ఉండే నేతలు కూడా అనేక మంది, కొంతమంది అయితే ఊగిసలాట్లో ఉండి ఎటు బయటపడలేకపోతున్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు రావడంతో ఆ ఊగిసలాట్లో ఉండే నేతలందరూ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడంతో జగన్ ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారు. ఆయన పార్టీ నేతలను కూడా ఈ రోజు కొన్ని నియోజకవర్గాల నేతల్ని, ముఖ్యంగా కొన్ని జిల్లాల నేతలను కూడా పిలిపించి జగన్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే సమయంలో బాలినేని రాజీనామా వార్త రావడంతో ఆయన ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా కలత చెందటంతో పాటు కంగు తిన్నారని కూడా సమాచారం అందుతుంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా వార్త మొదటగా ABN లో బ్రేకింగ్ రావటంతో పాటు ఆయన రాజీనామా లేఖలో కూడా జగన్ను పరోక్షంగా విమర్శించడమే కాకుండా కొన్ని సూచనలు కూడా చేయటం, పైగా భాష పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో పాటు తాను రాజకీయాలకు అతీతంగా తన వద్దకు ఎవరు వచ్చినా కూడా సాయం చేస్తాను అని కూడా ఆయన ప్రకటించారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజీనామా చేయకుండా ఆపాలి అని చెప్పి ఆయన హైదరాబాద్లో ఉంటే ఆయన వద్దకు విడుదల రజనీని కానీ మరికొంతమంది పార్టీ సీనియర్ నేతలను కూడా పంపించారు. ఆయనకు వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్న వైరం కూడా పెరిగి పెద్దదైంది. పైగా వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత జగన్కి సన్నిహితంగా మారటం, బాలినేని శ్రీనివాసరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గటంపై కూడా ఆయన మొదటి నుంచి కొంత అసంతృప్తికి గురై ఉన్నారు. ఒంగోలులో, ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ వైవి సుబ్బారెడ్డి జగన్కు సన్నిహితంగా మారిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. అదేవిధంగా అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశంతో పాటు నెల్లూరు జిల్లాకి కూడా రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఆయన్ని ప్రకాశం జిల్లాకు పరిమితం చేశారు. దాంతోపాటు మొన్న 2024 ఎన్నికల్లో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ప్రకటించాలని కోరినప్పటికీ కూడా ఆయన వినిపించుకోకపోవటం, పైగా మాగుంట శ్రీనివాసరెడ్డిని చంద్రబాబును తిట్టాలి అని చెప్పి మీరెళ్ళి ముందు ఆ పని చేయండి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పడంపై కూడా శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజంగా రాజకీయాల్లో కొద్దిగా హుందాగా ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం జగన్ వద్ద సరిపడకపోవడంతో పాటు తన ప్రాధాన్యత తగ్గిస్తూ రావటం, పైగా ఆయన తీసుకుంటున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా నచ్చకనే ఆయన పార్టీ నుంచి బయటికి రావాలని నిర్ణయించినట్టు తెలిసింది. తాను ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయినప్పటికీ కూడా జగన్ వినిపించుకోకుండా నేను చెప్తున్నాను మీరెళ్ళి దండం పెట్టండి, నా బొమ్మ చూసి జనం ఓట్లేస్తారని చెప్పి ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రోజే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆయనకి సఖ్యత లేకపోవడంతో మళ్ళీ ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడినప్పటికీ కూడా ఎవరికి వారు ఎడమొఖం పెడమొఖంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం ఆ ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల్లో తీవ్ర కలకలం బయలుదేరింది. జగన్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన బంధువు అయినటువంటి బాలినేని కావచ్చు, మోపిదేవి కూడా ఆ రోజు బయటకు వచ్చినటువంటి వారు ఆయనతో పాటు ఇప్పుడు వరకు జర్నీ చేశారు. సో మొన్న ఇద్దరు ఎంపీలు మస్తాన్ రావు కావచ్చు, మోపిదేవి కావచ్చు, ఇవాళ ఆయనకు బంధువు, మొత్తం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా బయటకు రావడాన్ని బట్టి చూస్తే ఇక చాలా మంది ఈ దారి పట్టేటువంటి అవకాశం, రాజీనామా చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎస్ శ్రీహరి, మీరు చెప్పిన ఖచ్చితంగా నిజమే. ఎందుకు అని అంటే మోపిదేవి వెంకటరమణ
వ్యాన్ పిక్ కేసులో జగన్తో పాటు హైదరాబాద్ చంచలగూడ జైల్లో ఉండటమే కాకుండా తనకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆ కేసులో ఆయన సిబిఐ పెట్టడంతో అప్పటిదాకా కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా జగన్తో ఆయనకి ఎంత సన్నిహితం ఉంది అని అంటే 2019 ఎన్నికల్లో రేపల్లి నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకట్రావును ఓడిపోయినప్పటికీ ఆయనకు మళ్ళీ పిలిపించి కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వటమే కాకుండా ఆ తర్వాత ఆయనకి ఎంపీగా ఎమ్మెల్సీగా ఇచ్చి ఆ తర్వాత ఎంపీగా కూడా ఇచ్చారు. కానీ అటువంటి సన్నిహితంగా ఉండే మోపిదేవి వెంకట్రమణే జగన్ని విభేదించి ఆయన భాష కానీ లేకపోతే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ పార్టీ వినాశనానికి దారితీసి అవి సింగిల్ డిజిట్కి తీసుకొచ్చే పరిస్థితి కల్పించి చివరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకు పరిమితం చేశారనే ఆవేదన, ఆందోళన, ఆక్రోశం కూడా మొన్న ఏబిఎన్తో మాట్లాడుతూ మోపిదేవి వెంకట్రమణ వ్యక్తం చేశారు. పైగా మోపిదేవి వెంకట్రమణ కొద్దిగా డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన అల్లరి చిల్లరగా కాకుండా కొద్దిగా చిల్లర భాష మాట్లాడకుండా కూడా డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తూ వస్తారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆయన్ని కాకుండా అక్కడ వేరే ఈపూరు సీతారాం, మాజీ మంత్రి ఈపూరు సీతారామమ్మ కొడుకు డాక్టర్ గణేష్ను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడంపై కూడా మోపిదేవి వెంకట్రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా అప్పట్లోనే జగన్ వద్ద తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అంత సన్నిహితంగా ఉండే మోపిదేవి వెంకట్రమణ బయటికి రావడంతోనే పార్టీ క్యాడర్లో నైతికంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు అత్యంత సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి రావటం, పైగా జగన్ భాష సరిగ్గా ఉండాలి అని చెప్పి ఆయన రాజీనామా లేఖలో పేర్కొనడంతో పాటు రాజకీయాల్లో హుందాతనం అవసరము అని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం అనేది మాత్రం నిజంగా వైసీపీకి మాత్రం ఇది షాకే. ఒకనాడు జైల్లో ఉండి జైల్ మేట్గా ఉండి అత్యంత దగ్గరగా ఉండే మోపిదేవి వెంకట్రమణ చివరకు ఆయన జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సన్నిహితుడు. వ్యాన్ పిక్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అటువంటి సన్నిహితంగా ఉండే మోపిదేవి వెంకట్రమణ కూడా బయటికి రావటమే కాకుండా ఆయన మొన్న ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. రాజకీయాల్లో ముఖ్యంగా 2024 ఎన్నికల్లో మనం ఎందుకు ఓడిపోయాం, మనం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, మనం వాడిన చిల్లర భాష, చంద్రబాబును తిట్టిన విధానం, వీటన్నిటినీ మనం ఆత్మావలోకనం చేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా నెపం ఈవీఎంలపై నెట్టి తప్పించుకోవాలని చూడటం మాత్రం ఇది నిజంగా ఘోరమైన తప్పిదం. ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో జగన్ గుర్తించలేకపోతున్నారు. అటువంటప్పుడు ఈ పార్టీలో ఉండి ఉపయోగం లేదు అని చెప్పి నిర్ణయానికి వచ్చాను అని కూడా మోపిదేవి వెంకట్రమణ వ్యాఖ్యానించగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా దాదాపుగా అదే లైన్లో మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల వైసీపీలో ఎవరైతే కొద్దిగా హుందాతనంగా ఉండి ఇండివిజువాలిటీ నిలుపుకోవాలి, వ్యక్తిత్వం నిలుపుకోవాలి అనుకుంటున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా బయటికి రావటం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొన్న 3 ఎమ్మెల్సీలు, ఆ తర్వాత 2 ఎంపీలు, పైగా శ్రీహరి ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 ఎంపీలకి ఇంకా చాలా సమయం ఉంది రాజ్యసభ సభ్యత్వం. అయినప్పటికీ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారంటే వైసీపీలో వాళ్ళు ఇమడలేకపోతున్నారు, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వైసీపీలో ఇమడలేకపోతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మోపిదేవి వెంకట్రమణ, బీదా మస్తాన్ రావు దారిలోనే బయటకు వచ్చాడనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయాల్లో ఎవరైతే ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తారో, కొంత ఇమేజ్ ఉందో అటువంటి వాళ్ళు ఎవరు కూడా అధినేత నిర్ణయాలను, ఏకపక్ష నిర్ణయాలను శిరసాహించలేకనే ఇప్పుడు వీళ్ళంతా బయటకు వస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ప్రస్తుతం ఆయన రాసిన ఒకసారి లేఖ కూడా మనం చదివి వినిపిద్దాం. స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తున్నాం. బాలినేని రాసినటువంటి లేఖ కూడా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్తే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తాను. కారణం అంతిమంగా ప్రజా శ్రేయస్సే. రాజకీయాలకు కొలమానం కాదా, విలువలను నమ్ముకునే దాదాపు 5 సార్లు ప్రజాప్రతినిధిగా, 2 సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి, కొంత గర్వం కూడా ఉంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా అయినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు. అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్రజా నాయకుడిని, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాగా ఉండాలని నమ్మే నికార్సైన రాజకీయం నేను చేశాను. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు అని చెప్పి కూడా బాలినేని తన రాజీనామా పత్రంలో కూడా
రాయడం జరిగింది. ఈ లేఖను కూడా పార్టీ అధ్యక్షుడికి పంపారు. సో కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, బాలినేని రాజీనామా పైన అటు ప్రకాశం జిల్లాలో మాత్రం ఇదొక సంచలనం, ప్రకాశం రాజకీయాల్లో కూడా పెను మార్పులకు దారి తీయబోతున్నటువంటి పరిణామం. దీనికి సంబంధించి మనతో వెంకట్రావు కూడా